పరమ తండ్రి యేసయ్య, మా ప్రియ రక్షక, నీ వాక్యము ధ్యానిస్తూ ఉండగా మనోఆత్మ నేత్రములు తెరవండి. వాక్యము ద్వారా మీరే మా అందరితో మాట్లాడండి. వాక్యం విని గ్రహించి అనుసరించి జీవించులాగున నీ కృప మాకు అనుగ్రహించి నీకే సాక్షిగా జీవింప చేయమని యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆది కాండము 15వ అధ్యాయము 13వ వచనము నుంచి ఉన్న వాక్య భాగాన్ని మనము గమనిస్తే ఏమని రాయబడి ఉంది అక్కడ? ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. అంటే మన దేశము కానీ మరొక పరదేశంలో కొంతకాలము దేవుని ప్రజలు నివసించవలసి ఉన్నది. అక్కడ కూడా ఎట్లా నివసించాలా? దర్జాగా రాజభోగాలతో కాదు, దాసులుగా ఉందరు. దాసులు అంటే బానిసత్వం. ఈరోజు దాస్యత్వం గురించి మనం మాట్లాడబోతూ ఉన్నాం. దాసులు అని అంటే బానిసలుగా, దేవుని బిడ్డల్ని, దేవుని సొత్తైన ప్రజల్ని పేరు పెట్టుకొని పిలిచిన వారిని మరి దేవుడు దాసులుగా ఎందుకు అప్పచెప్పాడు? అంటే బానిసలుగా ఎందుకు అప్పచెప్పాల్సి వచ్చింది? అబ్రహాము తన మానాన తాను తన దేశంలో బతుకుతున్నాడు. తన తండ్రి ఇంటి వారితోనూ తన తరం వారితోనూ వాళ్ళందరితో కూడా అబ్రహాము సంతోషంగానే ఉన్నాడు. అబ్రహాం అప్పటికే మిగులు ఆస్తిపరుడు కదండి. అబ్రహాంకు తక్కువ ఆస్తి కూడా ఏమీ లేదు. ఒకానొక దినాన దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. ఏమని? ఆ తరములోనే నువ్వు నీతిమంతుడుగాను నిందారహితుడుగాను ఉన్నావు. కావున అబ్రహామా, నీవు నీ తండ్రి ఇంటిని విడిచి నీవున్న ఆ ప్రదేశమును విడిచి నేను నీకు చూపించబోవు దేశమునకు నువ్వు బయలుదేరి రమ్ము. అబ్రహాము దేవుని నమ్మాడు. దేవుడు పిలిచాడు నన్ను, కాబట్టి నేను దేవునితో పోతా అనుకున్నాడు. ఏం తక్కువైందని పోయాడు? ఎందుకంటే నన్ను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు ఏదో గొప్పది నా పట్ల చేశాడు అని నమ్మి బయలుదేరాడు కదండి. తన తండ్రి ఇంటిని మరిచాడు, తన తండ్రి ఇంటిని విడిచాడు, బయలుదేరాడు. మరి దేవుడు ఎటు చూపిస్తే అక్కడికి ప్రయాణమే వెళ్ళాడు. మరి అబ్రహాముకు చూపించిన దేశం ఎంత గొప్పదట! పాలు తేనెలు ప్రవహించే అంత ఉన్నతమైన సారవంతమైన దేశం అట కదండి. విన్నారు కదా? పాలు తేనెలు ఎట్లా ప్రవహిస్తాయి? పాలు ఎట్లా ప్రవహించాయట? ఇప్పుడు మన దగ్గర బర్రెలు ఉంటాయి, మన దగ్గర ఆవులు ఉంటాయి, పశువులు. ఎన్ని పాలు ఇస్తాయి? ఒక రోజుకి 10 లీటర్లు ఇస్తాయి. మా ఎక్కువైతే 15 లీటర్లు ఇస్తాయి కదా. మరి కానాను దేశపు పశువులు ప్రస్తుతం ఇజ్రాయేల్ దేశంగా మార్చబడ్డది. అది దేవుడు అబ్రహాముకు చూపించినప్పుడు అది కానాను, అంత శ్రేష్టమైన దేశం. అక్కడ పశువులు అంటే ఆ వాతావరణమే అంత శ్రేష్టం, అక్కడి నేల అంత శ్రేష్టం, అక్కడ మరి ఆ చెట్లు, ఆ గడ్డి, ఆ మొక్కలు, పండ్లు అన్నీ కూడా శ్రేష్టం. కల్తీ లేని ఆ గొప్ప ప్రాంతం అది. అలాంటి ఒక అరణ్య దేశం అది. ఆ ప్రదేశానికి పిలిచాడు. అక్కడ పశువులట పూటకి 25 లీటర్ల పాలు ఇస్తాయట. పొద్దుగాల 25 లీటర్లు, సాయంత్రం ఒక 25 లీటర్లు. అంటే ఎట్లా? అసలు 50 లీటర్ల పాలు ఒక పశువు ఇస్తుందంటే అది అసలు మనం వినడానికే మన 5 పశువులతో సమానం అదొకటి, అంతే కదా. ఉదయం పశువులు ఆ పాలు ఇచ్చిన తర్వాత మరి మేత మేయడానికని పోయి గడ్డి గిడ్డి అంతా మేత మేసి మళ్ళీ సాయంత్రం ఇంటికి దారి పడతాయిగా. వెనక్కి వచ్చేటప్పుడు ఆ పాలు యొక్క తిత్తులు, వాటి కాలినడకల యొక్క ఒత్తిడికే రోడ్ల మీద పాలు కారిపోతూ ఉంటాయట. అందుకే పాలు ప్రవహించు దేశం. పాలు ప్రవహించడం అంటే ఎవడు కుండలలో పట్టుకొని కింద పోయాడు. ప్రవహించడం అంటే అవి నడుస్తుంటేనే రోడ్ల మీద గారిపోయాయి.
తేనె ప్రవహించే దేశం. తేనె ప్రవహించడం చూసారా అన్నాను? వర్షం వస్తే కాలువలు, పిల్ల కాలువలు కొట్టుకుంటూ పోతాయి, కానీ తేనె కూడా అట్లా ప్రవహిస్తుందా? ఎట్లా ప్రవహిస్తుంది మరి? దాని అర్థం ఏంటి? ఆ దేశం ఎంత గొప్పది అని అంటే ఎక్కడ పడితే అక్కడ తేనె తిట్టలు పెడుతుంది. ఇంత ఇల్లు దొరికినా, స్తంభం దొరికినా, చెట్టు దొరికినా, ఏడ పడితే ఆడ తేనె తిట్టలు. ఎందుకంటే అది మంచి శ్రేష్టమైన నేల, మంచి పువ్వులు, మంచి కాయలు, మంచి చెట్లతో నిండింది. ఈ తేనెటీగలు వాటి మకరందాన్ని సేకరించి తేనె తుట్టెలలో నింపితే ఆ తేనె తుట్టెలు నిండి ఆ కరెంటు స్తంభానికి పెట్టింది అనుకో, స్తంభం నిండా తేనె గారుతూ ఉంటుంది, చెట్ల నిండా తేనె గారుతూ ఉంటుంది. పోయి చెట్టు పట్టుకుంటే నీకు తేనె కనపడుతుంది, కారి 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 నిండి. అంత మకరందం. అందుకే పాలు తేనెలు ప్రవహించు దేశం. దాన్ని స్వాధీనపరచుకోవడానికి, కానాను చూడడానికి అరణ్యంలో నుంచి ఇజ్రాయేలు ప్రజలు పోయి అసలు వాళ్ళని చూసి ఎంత ఆశ్చర్యపోయారు. ఒక్కొక్క ద్రాక్ష గెలను వాళ్ళు కాగడి మీద మోయిస్తూ ఉన్నారు. అటు ఇటు కాగడి పట్టుకున్నాడు, ద్రాక్ష గెలను మోయిస్తున్నారు. ద్రాక్ష పండు ఏ సైజు ఉంటుందండి? నువ్వు ద్రాక్ష కొంటే కేజీ కొంటే వాడు ఎంత వేస్తాడు? గెల ఏళ్ళతో నుంచి ఇట్టేస్తాడు అది. కానీ అక్కడ ద్రాక్ష గెలను ఎట్ట మోసారట వాళ్ళు? ఎట్లా మోస్తారు? ఎంత బరువు ఉంటే మోయాల కాగడి? ఒకడు మొయ్యలేనప్పుడే ఇద్దరు కలిసి ఒక కాగడికి కట్టి మోస్తారు. అంత శ్రేష్టమైన పండ్లు, పాలు, తేనెలు, పశువులు, నేల, అలాంటి దేశానికి అబ్రహామును పిలిచాడు, తోడుకుంటామన్నాడు. మరి అబ్రహాము ప్రయాణమై దేవుని నమ్మాడు, తన ప్రయాణాన్ని సాగించాడు. మరి కొంతకాలమైన తర్వాత ఆ దేశంలో మరి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొంతకాలము నేను నీ జనమును పరీక్షించవలసి ఉన్నది. వారు 400 సంవత్సరాలు ఇక్కడి నుంచే మరి వేరే దేశంలో, ఈ శ్రేష్టమైన దేశంలో కాక మరొక దేశంలో, మరొక ప్రాంతంలో 400 ఏళ్ళు వాళ్ళు దాసులుగా ఉండాల్సి వస్తుంది. ఎందుకు మరి దాసులుగా ఉండాలి? వాడు దాస్యములో ఉంటేనే తగ్గి ఉంటాడు కదండి. దాస్యంలో ఇప్పుడు నీ కష్టం, మీ తాత ముత్తాతల కష్టం నీ మనవడికి తెలవదు. నువ్వు బాగా పెద్ద ఇల్లు కట్టి పెద్ద కారు కొనుక్కొని దర్జాగా ఉన్నావు అనుకో, నీ మనవడు అనుకుంటాడు మేము చాలా రిచ్ కదా. మన ముత్తాత గోచిగుడ్డ పెట్టుకొని తిండి లేక పచ్చడి మెతుకుల కోసం చెట్ల కింద పడుకున్న సంగతి ఆ స్టోరీ వాడికి తెలియదు. మన తాత బతుకు తెరువు కోసం ఊర్లలో ఎంత కష్టపడ్డాడో ఆ సంగతి నీకు తెలియదు. నువ్వు నీ పిల్లల భవిష్యత్తు కోసం రాత్రి పగళ్ళు ఎంత కష్టపడ్డావో ఆ సంగతి వీడికి తెలియదు. వీడు ఏమనుకుంటాడు? వీడు పుట్టేటప్పటికే పెద్ద బంగ్లా ఉంది, వీడు పుట్టేటప్పటికే ఇంటి ముందు కారు ఉంది, పెద్ద బండి ఉంది. వీడేమనుకుంటాడు? ఐఎమ్ రిచ్. వీడికంటే పేదవాడిని చూసి, వీడికంటే డబ్బు లేని వాడిని చూసి వీడేమనుకుంటాడు? వాడు చూడు పేదవాడు అని వాడిని వెక్కిరిస్తాడు. ఆ వెక్కిరించడం ఉండకూడదు అంటే ముందు వీడు తగ్గి ఉండాలి. వీడు తగ్గి ఉండాలి అంటే ముందు వీడు ఆ స్టేజ్ నుంచి పైకి రావాలి. వీడు బానిస బతుకు బతకాలి. దేవుడు అట్లా మన జీవితాన్ని సరిచేయడానికి కొన్నిసార్లు బానిసత్వానికి అప్పచెప్తాడు. మనకు కరువులు, కాటకాలు, శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ అందుకే మనలో గర్వం పెరగకుండా. అన్నీ సమృద్ధిగా ఉన్నాయనుకో మాట వింటాడా? దేవుడు ఎవడు పో అంటాడు, దేవుణ్ణే ఎవడు పో అంటాడు. కాబట్టి వాడిని ఏం చేయాలి? అప్పుడప్పుడు మొట్టకాయలు వేసి వాడిని ఉంచాలి. 400 సంవత్సరాలు ఉంచారు. ఎవరిని? అబ్రహాము సంతానమైన ఇజ్రాయేలును. అబ్రహాము సంతానమైన ఇజ్రాయేలు. అబ్రహాము ఇస్సాకును కరెను, ఇస్సాకు యాకోబును కరెను. యాకోబు యొక్క 12 మంది కుమారులే ఇజ్రాయేలు సంతానమని, ఇజ్రాయేలు గోత్రీకులని పిలువబడేది. వాళ్ళు ఐగుప్తు బానిసత్వానికి అప్పచెప్పబడ్డప్పుడు 70 మంది అట. ఎంతమంది అండి? 400 సంవత్సరాల్లో ఐగుప్తులో నుంచి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు 6 లక్షల కుటుంబాలట, అంటే 20 లక్షల మంది. పోయింది ఎంతమంది? 400 ఏళ్లలో వాళ్ళ సంతానం ఎంత అభివృద్ధి చెందింది? 20 లక్షలకు
20 లక్షలకు అభివృద్ధి, 400 ఏళ్ళు. ఆ తరం గతించింది, పోయిన వాళ్ళందరూ చచ్చిపోయారు, అయిపోయింది. తర్వాత తరం గతించింది, తర్వాత తరం గతించింది. వాళ్ళు అనుకుంటున్నారు మనం ఇక్కడ పుట్టాము, ఇక్కడ పెరిగాము. ఇప్పుడున్న తరానికి ఏం తెలుసు, మనం ఈయనే పుట్టాము, అరే ఇదే మన దేశమేమో అనుకుంటున్నారు, ఇదే మన ప్రాంతమేమో అనుకుంటున్నారు. ఇది మంది కాదురా, మంది శ్రేష్టమైన పాలు తేనెలు ప్రవహించు కానాను. దేవుడు మన పితరుడైన అబ్రహామునకు వాగ్దానం ఇచ్చిన దేశం. అక్కడి నుంచి మనం దాసత్వంలోకి, శ్రమలు భరించడానికి, బానిసత్వ బ్రతుకులకి మనకి ఇక్కడికి అప్పజెప్పబడ్డా. ఆకలి మంటలతో ఆకలి కేకలు వేస్తూ ఉంటే యాకోబు సంతానం కదండి, యాకోబు సంతానం సమయంలో ఏమైంది? యాకోబు చిన్న కుమారుడైన యోసేపు అన్నదమ్ములు ఈర్ష్యతోటి ఏం చేశారు? చంపేద్దాం అనుకుంటే పెద్దోడైన రూబేను వాడిని చంపుట కంటే అమ్మివేయట మేలని వాడిని అమ్మేస్తే యోసేపు ఎక్కడ పడ్డాడు? ఐగుప్తులో పడ్డాడు. ఒక బానిసగా అమ్మబడ్డ యోసేపు ఐగుప్తునే ఏలే ప్రధానిగా దీవించబడ్డాడు. హల్లెలూయా. యోసేపు ఐగుప్తును ఏలుతూ ఉన్న దినములలో కరువు వచ్చింది. 7 సంవత్సరాలు సమృద్ధిగా పండింది, 7 సంవత్సరాలు కరువు వచ్చింది. ఆ కరువులో ఆల్రెడీ కలల ద్వారా ఫరోతో దేవుడు మాట్లాడినందున, ఆ కలభావమును యోసేపు వివరించి చెప్పినందున, ఇక ఈ ధాన్య సేకరణ బాధ్యత నీదే, దాన్ని అధికారివి అని ఫరో రాజు యోసేపుకు బాధ్యత అప్పచెప్తే ఆయన పెద్ద పెద్ద గోదాములు కట్టించి పంట పండిన 7 సమృద్ధి సంవత్సరాలు ధాన్యాన్ని సేకరించి దాచాడు. 7 సంవత్సరాలు అది కరువును కాపాడింది. 7 సంవత్సరాలు పంటలు పండలే, వర్షాలు లేవు. ఆ కరువులో ఇవి తిన్నారు. అయితే ఐగుప్తులో ధాన్యం ఉన్నదన్న సంగతి చుట్టుపక్కల దేశాలందరికీ వ్యాపించింది. అరే మెతుకులైపోయినాయి, ధాన్యం లేదు, పంట లేదు అని ఇక్కడ కానాన్లో, అసలు కానాన్ ఎలాంటిది? పాలు తేనెలు ప్రవహించే సారవంతమైన నేల. ఇప్పుడే దేంట్లో ఉన్నది? కరువులో ఉంది. ఎందుకు ఆ కరువు వచ్చింది? సొంత తమ్ముణ్ణి ఈర్ష్యతో అసూయతో అమ్మినందున దేవుడు వీరికి జవాబు చెప్పాలనుకున్నాడు. దేవుడు వీరికి న్యాయం చేయాలనుకున్నాడు. ఆ తమ్ముడి చేతి కిందే బానిసలుగా వీళ్ళని ఏం చేశాడు? అప్పగించాడు. కానీ ఆ తమ్ముడు తన అన్నల్ని బానిసలుగా చూడలే. అన్నల్ని హక్కున చేర్చుకొని, కౌగలించుకొని, ముద్దాడి తనతో సమానంగా రాజనగరలో ఆయన కూర్చోబెట్టుకున్నాడు. కానీ తర్వాత తరం యోసేపు చనిపోయాడు, వాళ్ళ అన్నదమ్ములు చచ్చిపోయారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళకు కొద్ది కన్సిడరేషన్ ఉంది, అరే మా అన్నదమ్ముల పిల్లలు కదా అని. ఆ తర్వాత తరం అందరు పాలోళ్ళేగా, వాళ్ళకు కొద్దిగా అటో ఇటో ఉంది. ఇంకో 3-4 తరాలు పోయేలోగా అసలు మర్చిపోయారు. వీళ్ళల్లో వీళ్ళకే గొడవలు మొదలైపోయాయి. వీళ్ళు అనుకుంటున్నారు ఇది మన దేశం, మనం ఇక్కడే పుట్టాం, ఇది మన ప్రాంతం అనుకుంటారు. నిర్గమకాండంలో అంటాడు చూడండి, 12వ అధ్యాయం 40వ వచనాన్ని చూస్తే, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరాలు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలట? దేవుడు ఏ రకంగా ప్రవచించాడో, అబ్రహాము సంతానము ఐగుప్తులో బానిసలుగా వారు బ్రతికిరి. ఆ మాట కూడా ఉంటుంది చూడండి 41లో. 430 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ దినముందే యెహోవా సేనలనియు ఐగుప్తు దేశంలో నుండి, హల్లెలూయా, అంటే ఆ ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయలుదేరి మళ్ళా అబ్రహాము, ఆయన కుమారులైన ఇస్సాకు, యాకోబులు ఎక్కడైతే నివాసం చేశారో ఆ వాగ్దాన భూమి అయిన పాలు తేనెలు ప్రవహించు కానానికి, ఆ దేశానికి తిరిగి బయలుదేరినట్టుగా బైబిల్ చెప్తూ ఉన్నది. అందుకే మనం చదివిన 45వ కీర్తనలో కూడా ఉంటుంది కదా, 10వ వచనంలో, నీ తండ్రి ఇంటిని మరొము, నీ ప్రజలను, నీ జనమును విడువుము, విడిచిరమ్ము. అబ్రహాం అట్నే వచ్చాడుగా. దేవుడు విలవగానే అబ్రహాము తన తండ్రి ఇంటిని, తన జనమును మర్చి వచ్చాడు. అప్పుడున్న ప్రజలు ఐగుప్తే మా ఇల్లు అనుకుంటున్నారు, ఐగుప్తే మా దేశం అనుకుంటూ ఉన్నారు. దేవుడు వాళ్ళతో అంటూ ఉన్నారు, రమ్ము,
నీ తండ్రి ఇంటిని, నీ జనమును విడిచి రమ్ము. అరే, ఐగుప్తోలు చాలామంది దోస్తులు అయినరు. ఐగుప్తోలకు మా పిల్లని ఇచ్చినాం, మా అబ్బాయి ప్రేమించిండు, ఆ పిల్లని పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు ఎట్లా? విడిచి రమ్ము, తీసుకుంటా నీతో పాటు రా, రక్షణలోకి నడిపిద్దాం. ఆస్తులు వదిలేయి, ఐశ్వర్యం వదిలేయి, రక్షణ కంటే మరి గొప్పది ఏది కూడా లేదు. విడిచి రమ్ము అంటుందా బైబిల్, విడిచి రమ్ము. కాబట్టి 400 సంవత్సరాలు బానిసలుగా వాళ్ళు అప్పగించబడ్డారు. బానిసలు అంటే సొంతగా తినాలన్నా కూడా తినలేరు, వాడు ఒప్పుకుంటేనే తినాలి, అంతేగా. పోయాడ పనులు చేస్తూ ఉంటారు, వ్యవసాయం చేస్తూ ఉంటారు, మరి పొలం దున్నుతా ఉండాలి. దాహమైంది కదా అని కాసేపు ఆ దున్నేది పక్కన పెట్టొచ్చి వీడు కుండలో నీరు తాగాలనుకుంటే తాగేది లేదు, వాడు కొరటాతో చల్లున కొడతాడు. వాడు టైం ఇచ్చినప్పుడే తాగాల, నీకు దాహం వేసినప్పుడు తాగడానికి లే. ఎంత భయంకరంగా ఉందండి అసలు. అదొక జీవితమేనా? ఈరోజు మనకు దాహం వేస్తే తాగుతాం, తినాలనుకున్నది తింటాం కదా, కొనుక్కోవాలనుకున్నది కొనుక్కుంటాం. ఎవరికి బానిసలుగా లేవు. మనసుకు నచ్చినట్టుగా, మనసుకు మెచ్చినట్టుగా మనం బ్రతకగలుగుతున్నాం. అట్టి స్వాతంత్రంలో మనం ఉన్నాం. మరి చూడండి ప్రియులారా, దేవుడు ఆ రీతిగా ఇజ్రాయేలుని, ఆయన సొత్తైన ప్రజల్ని అట్టి దాస్యంలో నుంచి విడిపించాడు అని బైబిల్ చెప్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం మనం గమనిస్తే, అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. పాపం చేసేవాడు పాపమునకు దాసుడు. ఇప్పుడు మాకు దాసత్వం ఏముందండి, మాకు స్వతంత్రం ఉన్నది కదా, మేము ఇప్పుడు స్వతంత్ర జీవులం కదా అని మనం అనుకుంటున్నాం. మనం స్వతంత్రులమే. యేసయ్య మనల్ని స్వతంత్రులుగా విడిపించాడు, దాస్యపు సంఖ్యలను ఆయన దించాడు. కానీ తిరిగి మనం ఆ దాస్యంలోకి పోతున్నాము. ఏ దాస్యము? పాపమనే దాస్యం. పాపము చేయు ప్రతివాడును చేసిన పాపానికి ఏమవుతాడట? దాసుడై బానిసైపోతాడు. ఏదో సరదాగా కాలేజీలో దోస్తులతోటి సోకులుగా మొదలుపెట్టిన సిగరెట్ తాగడం, బీడి తాగడం అనేది ఏమైంది, ఒక టైం వచ్చిన తర్వాత వాడు వదలలేడు. మానాలనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నానండి అంటాడు. సరదాగా మొదలుపెట్టిన మందు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాడు మానాలంటే మందు మానలేడు. మందు వదిలేసి ఇట్లా వణుకుతాయి, కాలు చేతులు వణుకుతాయి. ఊర్లలో కళ్ళు అలవాటు ఉంటుంది కొద్దిమందికి విచిత్రంగా. వాడు కళ్ళు బంద్ చేస్తే ఫిట్స్ వచ్చి పడతాడు. విత్డ్రావల్ సీజర్స్ అంటారు వాటిని. కోవిడ్ టైంలో ఒకటే ఫిట్స్ పేషెంట్లు, హాస్పిటల్ నిండిపోయేది ఫిట్స్ పేషెంట్. రోజుకో 10 మంది అంబులెన్స్లలో రావడం. అసలు కోవిడ్ వాళ్ళకే బెడ్లు లేవురా నాయన అంటే ఫిట్స్ పేషెంట్ అదో పెద్ద కుప్పు ఉండేది వాళ్ళకి. అప్పుడు అర్థమైంది, ఆహా ఇది దేన్ని బట్టి చేయలేవు. అప్పుడు అన్ని వైన్ షాపులు, బార్ షాపులు గవర్నమెంట్ కోవిడ్ లాక్డౌన్లో బంద్ చేసి, తాగుడు లేదుగా. తాగి అలవాటైన ప్రాణం ఇప్పుడు ఏమైంది, తాగులేక టపాన్న రాలడం మొదలైంది. అంటే ఎంత బానిసత్వం. వీళ్ళంతా ఒకటే కంగారులు, వాము ఏమైంది, చచ్చిపోతాడు, గిచ్చిపోతాడు. తాగి ఉన్నాడుగా, తాగినప్పుడు లేని సావు భయం ఇప్పుడు వచ్చినారు. చూడండి ప్రియులారా, బానిసత్వం. పాపము చేయు ప్రతివాడును దేనికయ్యాడు? పాపమునకు. అబద్ధం ఆడకూడదని తెలుసు, అది పాపం అని తెలుసు, అయినా అబద్ధం ఆడతాడు. ఇక అబద్ధానికి బానిస అవుతాడు. ఆ అబద్ధానికి అప్పిపెట్టడానికి ఇంకో అబద్ధం, ఆ అబద్ధానికి అప్పిపెట్టడానికి ఇంకో అబద్ధం, ఇక పెరుగుతూనే ఉంటుంది. చివరికి వాడు నిజమేం చెప్తాడో అబద్ధం ఏం చెప్తాడో కూడా తెలవని పరిస్థితుల్లో ఆ దాసత్వంలో వాడు బతుకుతాడు. మోసం, ప్రతి చిన్నదాన్ని మోసం అలవాటు చేస్తారు. ఓ 2 సార్లు 3 సార్లు మోసం చేసిన తర్వాత ఆ వ్యక్తిని మనం నమ్మగలమండి? నమ్మగలమా అసలుగా? వాడు నిజం చెప్పినా కూడా నమ్మలేము, అబద్ధికుని నమ్మలేము, మోసగాని నమ్మలేము కదా, మాయ చేసేవాడిని నమ్మలేము. మన సొంత పిల్లలే ఉంటారు. వాడు ఒక్కసారి అబద్ధం ఆడాడు, ఒకసారి దొరికాడు అబద్ధం ఆడి, తర్వాత వాడు ఏమైనా నిజం చెప్పినా కూడా మన మనసు నమ్ముద్దా? వీడు అసలు నిజం చెప్తాడో పోనీ ఏమైనా చేసుకొని విరక్తి వచ్చేస్తుంది.
చెప్పాల్సింది చెప్పినాం, చేయాల్సింది చేసినాం, వాడు వినకపోతే ఇక వాడి కర్మ అనిపిస్తుందా లేదా? కాబట్టి పాపము చేయు ప్రతివాడు దేనికి దాసుడైతాడట? పాపమునకు దాసుడు. రోమీలకు పత్రిక అంటది కదా, 6వ అధ్యాయం 16వ వచనంలో, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికి దాసులగుదురని మీరు ఎరుగరా? హల్లెలూయా. పాపమునకు అప్పగించుకుంటే పాపమునకే దాసులుగా ఉంటారు. నీతికి మిమ్మల్ని అప్పగించుకుంటే, మంచిని మిమ్మల్ని అప్పగించుకుంటే మంచికి దాసులు అవుతారు. ఒకసారి బైబిల్ చదవడం మీకు అలవాటు అయిందంటే రోజు పొద్దున్న లేవగానే బైబిల్ ఏడుందని టక వెతుక్కోబుద్ధి అవుతుంది. ప్రార్థన మీకు అలవాటు అయిందంటే రోజు ఎవడు చెప్పాల్సిన అవసరంలే, మోకాళ్ళు ఈ ప్రార్థన కదా. ఉపవాస జీవితం మీకు అలవాటు అయిందంటే ఒకటి చెప్పే పనిలే, ఈ దినము ఉపవాసము, అర్రే మర్చిపోయినా అట్టుండదు. ఒకటి చెప్పేది ఉంటే అట్టుంటుంది. అంటే చేయాలన్న బాధ్యత నీకు వచ్చేస్తుంది. అది నీతికి దాసులంగా మార్చబడ్డాడు. పాపమునకు దాసులుగా వదలాలన్నా వాడు వదలలేడు. ఆ పాపం వాళ్ళని ఏడుతుంది. అర్థమైందండి? పాపం వాడిని ఏం చేస్తుంది? ఏలుతుంది. అదే రాజ్యం ఏలుతుంది. కాబట్టి మరి మిమ్మల్ని మీరు పాపమునకు, చెడుతనముకు దాసులుగా అప్పగించుకుంటారా, నీతికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుంటారా అని మరి ఆ రోజు పౌలు గారు రోమా సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనిస్తే, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. హల్లెలూయా. యేసుకే మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ఈ దాస్యత్వంలో నువ్వు ఉన్నావో, పాపమును దాస్యత్వములో నువ్వు ఉన్నావో, అప్పుడు దేవునికి మొర పెడితే ఆయన వినే దేవుడు, కనికరించే దేవుడు. అంత చక్కగా చెప్తా ఉన్నది బైబిల్. వాళ్ళు చేసిన పాపానికి దాసత్వంలోకి దేవుడు అప్పగించినా కూడా మళ్ళీ వాళ్ళు మొర పెడితే ఆయన ఏం చేశాడు? కనికరము చూపించాడు. కఠినమైన నిర్ణయం, కఠినమైన శిక్ష ఇచ్చిన దేవుడే మళ్ళా కనికరమును చూపగలడు. హల్లెలూయా. అందుకే మన దేవుని ప్రేమ అని మాట్లాడుకుంటాం. దేవుడు ఎలాంటి వాడండి? ప్రేమ. ఆయన ప్రేమ గల దేవుడు. అసలు ఆయన ప్రేమను గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు. మన కోసం తన ప్రాణాన్నే పెట్టేయండు. ఇంకా అంతకంటే గొప్పగా ఇంకేం వర్ణిస్తామండి? నువ్వు ప్రేమిస్తున్నావు అని చెప్పడానికి బహుమానాలు ఇస్తావేమో, ఇంకేమన్నా ఇస్తావేమో, కానీ ప్రాణం ఇచ్చే అంత ప్రేమ నరులకు ఎవరికి కూడా లేదు. అది దేవునికి మాత్రమే సాధ్యం. ఆయన ఎంత గొప్పగా ప్రేమించాడు అంటే తన ప్రజలను రక్షించుకోవడానికి తన రక్తము కార్చి ప్రాణము పెట్టే అంతగా. అందుకే ఆ నిర్గమకాండంలో ఆ మాట ఉన్నది, నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు మెట్టిన మొరకు అడుగుడి ఇవ్వబడును. మొర అంటే ప్రార్థన చేయడం దేవునికి. అందుకే ప్రార్థన చేయాలి. ప్రతి పరిస్థితికి ప్రార్థన చేయండి. దేవుడు వింటాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. వాక్యం అంటదిగా, విననేరకయుండునట్లు నా చెవులు. అర్థమైందా? ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. అడగండి, ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఐగుప్తు ప్రజలు అడిగారు. 400 ఏళ్ళు బానిసత్వపు బ్రతుకుల్లో మొరపెట్టాడు. ఏందయ్యా ఈ బానిసత్వం, మాకు ఈ దాస్యత్వం ఏమి? కడుపు నిండా తినలేము, కంటి నిండా నిద్రపోలేము, అనుకున్నది చేయలేము. వీళ్ళ కొరడా దెబ్బలు, వీళ్ళ యొక్క బాధల మధ్యలో మా తండ్రులేమో దర్జాగా బతికారు రాజ్యమును ఏలుతూ, మేమేమో బానిసలుగా అదే రాజ్యములో బతుకుతూ ఉన్నాం. ప్రభువా మమ్మల్ని విడిపించవా అన్న మొర వారిని ఏం చేసిందట? గొప్పగా విడిపించింది. హల్లెలూయా. వారు మొరపెట్టగా దేవుడు వారికి ఒక నాయకుడిని పంపి మోషే అహరోనులను నిలబెట్టి దేవుడు ఎంత గొప్పగా
వారిని విడిపించాడు. నిర్గమాకాండం 12వ అధ్యాయం 22వ వచనాన్ని మనం గమనిస్తే, హిస్సోపు కుంచె తీసుకొని పల్లెములోనున్న రక్తములో దాని ముంచి ద్వారబంధపు పై కమ్మీకిని 2 నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు. హల్లెలూయా. దేవుడు ఈ రకంగా విడిపించాడు ఇజ్రాయెల్ని. అంటే ఐగుప్తులో మోషే అనేక అద్భుతాలు చేశారు. 1 కాదు 2 కాదు, 10 విచిత్రమైన తెగుళ్ళు, వడగండ్ల వాన, ఒంటి నిండా కురుపులు, మిడతల తెగులు, కప్పల తెగులు, నైలు నది రక్తంగా మారడం, విచిత్రమైన అద్భుతాలు చేశాడు. మరి ఐగుప్తు అంతా కూడా 3 దినాలు చీకట్లో ఉండి ఇజ్రాయేలు పాలెములంతా కూడా ఆ 3 దినాలు వెలుగులు. ఎంత విచిత్రంగా ఉంది కదా. ఇవన్నీ ఆ 10 తెగుళ్ళ గురించి మనం చదివితే ఇప్పటికీ ఆ 10 తెగుళ్ళు, ద 10 ప్లేగ్స్ అంటాం వాటిని, ఆ 10 తెగుళ్ళు ఇప్పటికీ ప్రపంచంలో అసలు ఎప్పుడూ జరగలే. అదే మొదటిసారి. ఇప్పటిదాకా మళ్ళీ అది జరగలే. మళ్ళీ చివరి దినాలలో ఈ యొక్క యుగ సమాప్తిలో మళ్ళీ దేవుడు అలాంటి తెగుళ్ళ ద్వారా ఆయన బిడ్డల్ని, ఆయన సొత్తైన ప్రజల్ని విడిపించబోతూ ఉన్నాడని ప్రకటన గ్రంథం మనకు చెప్తూ ఉన్నది. అయితే అన్ని అద్భుతాలు మోషే చేశాడు, కానీ ఏ అద్భుతం ద్వారా ఆయన ఫరో పోనిచ్చాడా, విడుదలిచ్చాడా? అద్భుతాల ద్వారా విడుదల రాలేదు. మరి ఎట్లొచ్చింది విడుదల? యేసు రక్తము ద్వారా. ఏంటి అది? గొర్రె పిల్లను వధించి ఆ రక్తము హిస్సోపులో ముంచి నీ ద్వారబంధము కమ్మిమికి నిలువుగాను అడ్డుగాను. ఏ గుర్తొచ్చింది? ఆ శిలువ గుర్తు వేసినప్పుడు ఆ దినమున ఆ రాత్రి మరణదూత ఆ దేశమందంతా సంచరించి ఎవరి ఇంటి ముందైతే ఈ యొక్క రక్తపు గుర్తు లేదో, శిలువ గుర్తు లేదో, ఆ ఇంట ప్రవేశించి ఫరో రాజు ఇంటనున్న జ్యేష్ఠపుత్రుని మొదలుకొని ఎక్కడ జైలులో ఉన్న ఖైదులో ఉన్న వాడి జ్యేష్ఠపుత్రుని వరకు, అంటే ఎవరిని వదలలే, అంతమంది చచ్చిపోయారు. అంటే ఏ ఇంటికైతే శిలువ గుర్తు రక్షణగా లేదో ఆ ఇంట్లో ఉన్న జ్యేష్ఠపుత్రులు ఏమయ్యారు? అప్పుడు వచ్చింది విడుదల. అవునా? తెగుళ్ళు వచ్చినప్పుడు వచ్చిందా? కప్పలన్నీ వచ్చి అంతా గోల చేస్తే ఫరో రాజు విసుగు చెంది మోషేను అహరోను పిలిపించండి అన్నాడు. మోషే అహరోన్లు వచ్చాడు, నిలబడా చెప్పయా రాజుగారు ఏంది? తీసుకపో, ఇక నువ్వు నీ ప్రజలు ఏమొద్దు మాకు, తీసుకపో. ఏంది ఎంత ఈ కప్పల గోల, తీసుకపో అన్నాడు. సర్లే అని మోషే అక్కడి నుంచే ప్రార్థన చేసి, ప్రభువా ఫరో ఒప్పుకున్నాడు పంపించడానికి, కాబట్టి కప్పల తెగులు నిలువుగాక అంటే కప్పల తెగులు ఆగిపోయి, కప్పలన్నీ ఆగిపోయి ఎక్కడ చప్పబడేలోగా మళ్ళీ ఫరోకి ఏమైంది? ఫరో హృదయము కఠినమాయను. మళ్ళా పోదామనుకొని మోషే రాజనగర్ గేటు దాటి బయటికి పోయేలోగా ఆయన సైన్యాన్ని ఎవ్వని పోనిచ్చేది లేదు. శ్రమ పోయిందిగా, ఎవ్వని పోనిచ్చేయలేదు. బానిసలంతా ఉండాల్సిందే. బానిసలు పోతే ఈడెవడు చేస్తారు పని, ఎవ్వని పోనిచ్చేయలేదు. అట్లా ఒక తెగులు ఆగిపోయింది. తర్వాత మళ్ళీ దేవుడు 2వ తెగులు వేసాడు, మిడతల్ని పంపాడు. పంటలు మొత్తం తినేసాయి, పశువుల్ని కొరికేసాయి, మనుషుల్ని కొరికేసాయి. ఇవన్నీ కొరికి నాశనమయ్యేలుగా దేశ ప్రజలందరూ పోయి ఫరోకి, ఎందుకు మహారాజా మరి మన ఇజ్రాయేలీలు మొత్తం ఉండడం, తోలివేయండి. మళ్ళా పిలిపించాడు ఫరో రాజు మోషే అహరోన్లో, ఏందయ్యా ఈ తెగుళ్ళ గోలేంది? వద్దు, అసలు మీరు మాతో వద్దు, పోండి, అందరు వెళ్ళిపోండి. మళ్ళా మోషే మొరపెట్టాను, తెగులు నిలిచాను. తెగులు నిలవగానే మళ్ళీ ఫరో హృదయం అట్లా ఒక్కసారా 2 సార్లా? ప్రతి తెగులులో కూడా అదే జరిగింది. ఎన్ని అద్భుతాలు మోషే చేశాడో అన్ని అద్భుతాలలో కష్టం వచ్చినప్పుడు ఫరోనేమో వెళ్ళిపోండి అనేటోడు, కష్టం నిలవగానే
ఆగండి, ఎడిపోయేది లేదు, నేను ఒప్పుకోను, నేనే ఉండాలా, కఠినమైన నిర్ణయం. చివరిగా ఒకే ఒకటి జరిగింది. ఏంటది? మరణదూత ఒక్కొక్కడి ఇంట్లో ప్రవేశించి జ్యేష్ఠపుత్రుని చంపగా దేశము రోదనతో నిండిది. ఇంటింటా ఏడిపే, ఇంటింటా శవం పెట్టారు, ఇంటింటా జ్యేష్ఠపుత్రుడు, ఇంటింటా శవాల్ని పెట్టుకొని దేశమంతా ఏడిచింది. ఎట్లుంటుందండి అది? ఒక కాలనీలో కాదు సావు, ఒక ఇంట్లో కాదు, ఒక ఊర్లో కాదు, ఒక మండలము కాదు, ఒక జిల్లా కాదు, దేశం దేశం. ఎప్పుడైతే ఆ పరిస్థితి కలిగిందో ఐగుప్తు ఫరో పూర్తిగా తన మనసు మార్చుకొని మోషేని పిలిచి, కొద్దిగా వెళ్ళిపోండి, ఏం కావాలో తీసుకొని పోండి. అప్పటిదాకా పోవద్దన్నోడు ఏం కావాలో అది తీసుకోండి, అది తీసుకొని పోండి అంటే ఐగుప్తును దోచుకొని పోయారు. ఆదికాండం 15వ అధ్యాయం 14వ వచనం. 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును, వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదరు. హల్లెలూయా. ఎన్నేళ్ళు బానిసత్వం చేశారో, ఎన్నేళ్ళు జీతం లేకుండా పనిచేశారో, ఎన్ని ఏళ్ళు కూలీ డబ్బులు ఎగ్గొట్టారో, వస్తా వస్తా ఏం చేసుకొని వచ్చారు? మొత్తం వసూలు చేసుకొని వచ్చారు. ఒక్కడి బోనియలే వసూలు చేసుకొని వచ్చారు. ఈ ఇంట్లో సావులు కలిగిన వాళ్ళు ఐగుప్తీయులు వచ్చి వాళ్ళ చెవుల మీద ఉన్న బంగారాన్ని, ఒంటి మీద ఉన్న బంగారాన్ని మురిచి విలువైన వెండి వస్తువులను, బంగారు వస్తువులు వాళ్ళకి ఇచ్చి, వస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చి, వెళ్ళిపోండి మా దేశం నుంచి, మీరు ఉండొద్దిగా, ఇప్పటికి జరిగిన శాపాలు చాలు, ఇప్పటికి జరిగిన తెగులు చాలు, వెళ్ళిపోండి అని ఆస్తులు ఇచ్చి పంపించారు. హల్లెలూయా. మిగుల ఆస్తితో వచ్చిరి. ఎట్లా వచ్చారట? ఇన్నేళ్ళు ఫ్రీగా చేయించుకున్నారుగా, తిండి కూడా పెట్టకుండా పని చేయించుకున్నారుగా, బుక్కెడు మంచినీళ్ళు లేకుండా చేయించుకున్నారుగా. అది దేవుని ఆశీర్వాదం. నీ బానిసత్వ బ్రతుకుల్లో, నీ దాస్యత్వ బ్రతుకుల్లో, నీ అనగారిన బ్రతుకుల్లో దేవుడిచ్చే విడుదల ఎంత గొప్పగా ఉంటుంది. శ్రమలో నుంచే కాదు, ఏం పోగొట్టుకున్నావో దాన్ని దక్కించుకొని నువ్వు అక్కడి నుంచి వచ్చేటట్టుగా దేవుడు ఆ యొక్క ప్రజల్ని దీవించాడు. ప్రియులారా, అంత అద్భుతంగా. ఇది ఎలా సాధ్యమైంది? వారు దేవునికి మొరపెట్టగా. కాబట్టి పాపం అనే దాస్యం ఎప్పుడు కూడా మనల్ని ఏలుతానే ఉంటుంది. ఈ లోకంలో ఐగుప్తు అనేది లేదు. మనం ఐగుప్తులో మనం లేవు, ఐగుప్తు బానిసత్వంలో లేవు. మరి మనకెందుకండి ఈ చరిత్ర అంటే, దేవుని వాక్యం అంటుంది, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. చాలా క్లియర్గా ఉంది కదా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవుడు ఒక్కసారి మనల్ని విడిపించాడు, పాపము దాస్యము నుంచి ఆయన విడిపించాడు. మళ్ళా పోయి ఆ పాపం అనే కాడి కింద చిక్కుకొనకండి. విడిపించిన తర్వాత ఊహిపోయి చిక్కుకుంటే ఏమంటారండి అని? మళ్ళీ విడిపిస్తాడు ఎవడన్నా? ఇంత చక్కగా విడిపిస్తే మళ్ళా పోయి. ఈరోజు మనల్ని ఏలే దాస్యత్వాలు ఏంటి, బానిసత్వాలు ఏంటి? గర్వం. కొద్దిగా సంపాదించుకొని, కొద్దిగా ఆస్తిపాస్తులున్నా, మంచి ఉద్యోగం ఉంటే గర్వం, అందం ఉంటే గర్వం, తెలివితేటలు ఉంటే గర్వం కదండి, మంచి పెద్ద ఇల్లుంటే గర్వం, రెగ్యులర్గా మంచి జీతం ఉంటే గర్వం, ప్రతిదానికి గర్వం. ఆ గర్వం భయంకరమైన పాపం. ఈ గర్వం ఏం చేస్తుంది? గర్వం అనే పాపం నిన్నేం చేస్తుంది? పాపం అనే దాస్యం కిందికి పంపిస్తుంది. జాగ్రత్త, బయటికి రాలేవు. మోహం. మంచిగా దేవుడు నీకు ఒక భార్యని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఓ కుటుంబాన్ని ఇచ్చాడు, అయినా పరస్త్రీల మీద మోహం, ఇతరుల యొక్క ఆస్తుల మీద మోహం. నీకు ఇల్లు ఇచ్చాడు, ఉన్నదాంతో తృప్తిగా ఉండు. నీకంటే పెద్ద ఇంటిని చూసి అబ్బా అంత పెద్దది నాకు కావాలా, మోహం. మోహం అంటే నీది కాదు, ఆశించడమే మోహం. మోహం అంటే కేవలం ఆడవాళ్ళ మీద ఆసక్తే కాదు, నీ పొరుగువానిదైన దీనినైనను నీ వాసించకుడి. ఉందా 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా?
నీ పొరుగువాడి భార్యనైనను, వాడి ఇంటినైనను, వాడి పొలమునైనను, వాడి పశువునైనను. అబ్బా, వాడి పశువు 12 లీటర్లు ఇస్తుంది, నా పశువు 6 లీటర్లు ఇస్తుంది, అది కూడా ఆశించొద్దట. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు తృప్తి. అదొక పాపం. ఓకే, గర్వము, మోహము, అవిధేయత, మాట వినకపోవడం, తల్లిదండ్రులు చెప్పే మాట వినడం, పిల్లలు ఇష్టానుసారంగా చేయాలనుకుంటారు, అవిధేయత కూడా ఒక పాపమే. చెడుతనం, చెడ్డ పనులు చేయాలన్న ఆలోచనలు, కోపము కూడా పాపమే. మోసము, అబద్ధము, ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఇవన్నీ పాపాలే. ఈ పాపం మనం చేస్తే ఈ పాపం మనల్ని ఏం చేస్తుంది? మనల్ని దాసత్యం, మనల్ని బానిసలుగా మార్చుకుంటుంది. ఏం చేద్దామన్నా ఈ పాపం అడ్డుకో ఉంటుంది. కాబట్టి దేవుడు ఒక్కసారి పాపమును దాస్యత్వం నుంచి మనల్ని విడిపించాడు. తిరిగి ఆ పాపమనే కాడి కిందికి వెళ్ళకుడి అని దేవుని వాక్యం అంటూ ఉంది. కాబట్టి మనల్ని పీడిస్తున్న దాసత్వాలు ఇవే. వీటిని మనం విడిచిపెట్టడానికి, ఒకవేళ నేను విడవలేకపోతున్నా, కోపం బోట్లే, గర్వం బోట్లే, మోహం బోట్లే, అవిధేయత బోట్లే, ఈ పాపాలు నన్ను విడిచిపెట్టట్లే, నువ్వు ఇంకా బానిసత్వంలో ఉన్నావు. నిన్ను విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఐగుప్తు మొరపెట్టగా దేవుడు వారి మొరను ఆలకించి విడిపించాను. ఆమేన్. ఈరోజు నువ్వు మొరపెడితే ఇట్టి దాసత్వము నుండి దేవుడు నిన్ను విడిపించి నిన్ను మళ్ళా స్వతంత్రునిగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం ఒక మాట చదివి ముగిద్దాం. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా, హల్లెలూయా, మనల్ని స్వతంత్రులు చేయగలిగింది ఎవరు? కుమారుడే. ఎవరా కుమారుడు? ప్రభువైన యేసు క్రీస్తు అను కుమారుడు. ఆమేన్. అట్టి కుమారుడు మనల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. విడిపించాలని ఆశపడ్డ ప్రతి ఒక్కరూ మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇప్పుడు పాపమనే ఈ దాస్యత్వం నుంచి నన్ను విడిపించండి. అట్టి కృప తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసయ్య మనందరికీ అనుగ్రహించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం.